హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టైలిష్ బ్లౌజ్ డిజైన్స్. 3-in-1 లాంగ్ ఫ్రాక్ అయితే నేను ప్రిపేర్ చేశాను. రీసెంట్గా కటింగ్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇది వచ్చేసి ఫుల్ స్టిచ్చింగ్ వీడియో. టోటల్ అవుట్ఫిట్ అయితే ఇది స్టైల్ 1 అండ్ స్టైల్ 2 ఇలా లెగ్గిన్ తోటి పేరప్ చేసుకోవచ్చు. టెజల్స్ కూడా డిఫరెంట్గా స్టైల్ చేశాను. టెజల్స్ వీడియో కూడా నేను ఆల్రెడీ షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడండి వాళ్ళంటే చూడండి. యోక్ పార్ట్ దగ్గర కూడా నేను డిజైన్ ప్రిపేర్ చేశాను. ఇది వచ్చేసి స్టైల్ 3 లాంగ్ ఫ్రాక్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఏంటంటే నడుం దగ్గర ఇలా ఈజీ వేగా హుక్స్ పెట్టేశాను అనమాట. హుక్స్ తీసేసి మనము షార్ట్గా అనార్కలి మోడల్గానైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ డ్రెస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ఫుల్ వీడియో అయితే నేను రికార్డ్ అయితే చేసి అప్లోడ్ చేస్తున్నాను. ఎవరికైనా యూజ్ అవుతుంది, తప్పకుండా చూడండి లాస్ట్ వరకు. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదేంటంటే నేను ఆల్రెడీ మొత్తం షూట్ చేశాను. షూట్ చేశాక నేను సేవ్ చేసుకుందాము అని అనుకునేసరికి వీడియో హాఫ్ అయితే కట్ అయిపోయింది. ఇంకా ఏం చేసేది లేక ఇంకా మిగతాదంతా కూడా నేను క్లియర్గా వీడియో అయితే తీసి పోస్ట్ అయితే చేస్తున్నాను. ఇది నేను ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ అనమాట. నేను ఇది డిజైన్ చేస్తున్నాను. ఈ ఫ్రంట్ పార్ట్లో ఏంటంటే నేను యోక్ పార్ట్ దగ్గర ఇలా పోట్లీ డిజైన్స్ లాగా డిజైన్ చేశాను. హాఫ్కి ప్లెయిన్గా బ్లాక్ కలర్గా ఉండడం ఇష్టం లేక శారీలోది రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది కదా, సేమ్ అదే శారీలో హాఫ్ పీస్ అయితే ఇలా రౌండ్గా కట్ చేసుకొని ఇలా పోట్లీ బాల్స్ ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. పైపింగ్ వేసుకొని పైపింగ్ కిందగా ఇలా ఈ పోట్లీ బటన్స్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. క్లియర్గా కనిపించడం కోసం నేను కెమెరా అయితే ఇలా తిప్పి చూపిస్తున్నాను మీకు అర్థం అవ్వడం కోసం. చాలా జాగ్రత్తగా బయటికి రాకుండా నీట్గా పైపింగ్ మీద నుంచి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. నా దగ్గర సింగిల్ పాదం అయితే లేదండి. నార్మల్ పాదంతో నేను ఈ డిజైన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నార్మల్ పాదంతో కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నీ ఒకే సైజులో మనం పోట్లీ బటన్స్ అనేది ప్రిపేర్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకున్నామంటే చాలా ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది. ఫ్రంట్ పార్ట్ అయితే డిజైన్ చేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ తర్వాత నేను బ్యాక్ పార్ట్ అయితే సింపుల్గా పాట్ నెక్ పెట్టుకొని పైపింగ్ అయితే వేసుకుంటున్నాను. పాట్ నెక్ డిజైన్ చేసుకున్నాను. పాట్ నెక్ ఏంటంటే బ్యాక్ సైడ్ మొత్తం కూడా బ్లాక్ కలరే వచ్చింది కాబట్టి నేను రెడ్ కలర్ తోటి పైపింగ్ అయితే వేసుకుంటున్నాను. క్లాత్ ఎక్కడో కూడా పక్కకు జరగకుండా పిన్స్ తోటి సెట్ చేసుకోవాలి. ఫస్ట్ సెట్ చేసుకున్నాక వీడియోలో చూపిస్తున్న విధంగా పైపింగ్ అయితే వేసుకోవాలి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. పక్కనే ఉన్న సింబల్ని మాత్రం యాక్టివేట్లో పెట్టుకోవడం మర్చిపోకండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీ వరకు కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. పైపింగ్ అయితే కంప్లీట్ అయింది. పైపింగ్ కంప్లీట్ అయిపోయాక టక్స్లు అయితే వేసుకోవాలి. 1 ఇంచ్ టక్స్లు అయితే వేసుకోవాలి. టక్స్లు వేసుకుంటేనే ఫినిషింగ్ అనేది మనకి నీట్గా వస్తుంది. అలాగే షేప్ కూడా రావడానికి చాలా బాగుంటుంది అన్నమాట. నడుము దగ్గర వేసుకున్నప్పుడు మనకు ఫినిషింగ్ కానీ షేప్ కానీ కరెక్ట్గా కనిపిస్తుంది. ఇప్పుడు షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకుంటున్నాను. షోల్డర్స్ జాయిన్ చేసుకున్నాక క్లియర్గా మనం షోల్డర్స్ ఆల్రెడీ పైపింగ్ వేసుకున్నాము. నెక్కి మనకు నెక్తో ఏం పని లేదు. ఇప్పుడు ఏంటంటే హ్యాండ్స్ దగ్గర మొత్తం కూడా ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే సైజెస్ చూసుకొని నీట్గా ఇలా ఎక్కడ కూడా లైనింగ్ పీస్కి కానీ ఒరిజినల్ పీస్కి కానీ ఎక్కడ కూడా ముడతలు రాకుండా నీట్గా చేసుకొని సెట్ చేసుకొని పిన్స్ అయితే పెట్టేసుకోవాలి. పిన్స్ పెట్టుకున్నాక షోల్డర్ పార్ట్ అయితే మనకి ఫ్రాక్ అయితే 4 ఇంచెస్ అయితే పెట్టుకోవాలి. 4 ఇంచెస్ దగ్గర నుంచి కూడా ఆర్మ్ హోల్డ్ అనేది ఉంటుంది కదండి, చంకలో భాగం అంటారు కదా, నాకు 6 ఇంచెస్ అయితే తీసుకొని మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకున్నాక రౌండ్గా ఇలా డ్రా చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో చంక లోతు అంటారు కదా, చంక లోతు కూడా తీసుకొని కటింగ్ అయితే ఇలా చేసుకోవాలి నీట్గా.
కటింగ్ చేసుకున్నాక మనం లెంత్ కూడా చూసుకోవాలన్నమాట. హైట్ అంటే టాప్ హైట్ ఎంత ఉంది అనేది కూడా చూసుకొని క్లియర్గా బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్ని ఇలా నీట్గా కటింగ్ అయితే చేసుకోవాలి. ఎక్స్ట్రా ఏదైతే ఉంటుందో మొత్తం కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్నాక హ్యాండ్స్ ప్రిపేర్ చేసుకున్నాం. ఈ హ్యాండ్స్ అని నేను ఆల్రెడీ షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. షార్ట్ వీడియోలో మీకు అర్థం కాదని చెప్పేసి నేను మళ్ళీ ఈ వీడియోలో కూడా అటాచ్ చేస్తున్నాను అనమాట. ఇదేంటంటే నేను ఆల్రెడీ డబల్ లేయర్ ఫ్రంట్ పార్ట్కి వేసుకున్నాను కదా యోక్ పార్ట్ దగ్గర, సేమ్ అదే మోడల్లో హ్యాండ్స్ కూడా మ్యాచ్ అయ్యే విధంగా నేను ఇలా డిజైన్ చేసుకుంటున్నాను అనమాట. మామూలుగా 6 ఇంచెస్ హ్యాండ్స్ అయితే నేను నార్మల్ హ్యాండ్సే తీసుకొని కటింగ్ అయితే చేసుకున్నాను. సేమ్ బ్లాక్ కలరే హ్యాండ్స్ కూడా తీసుకున్నాను. బ్లాక్ కలర్ దాని మీద శారీ క్లాత్లోతే రెడ్ కలర్ మ్యాచ్ అయ్యే విధంగా యోక్ పార్ట్లో ఏ విధంగా అయితే తీసుకొని నేను డిజైన్ చేసుకున్నానో రౌండ్గా కట్ చేసుకొని పైపింగ్ అయితే వేసుకోవాలి. పైపింగ్ బ్లాక్ కలర్ తీసుకున్నాను. ఆపోజిట్ వేలో ఉంటే మనకి లుక్ చూడడానికి కూడా బాగుంటుంది. పైపింగ్ వేసుకున్నాక సేమ్ దీనికి కూడా పోట్లీ డిజైన్స్ తోటి సేమ్ యోక్ పార్ట్లో ఎలా అయితే ఫ్రంట్ పార్ట్ డిజైన్ చేసుకున్నానో అదే విధంగా పైపింగ్ వేసుకొని పైపింగ్ కిందగా నేను పోట్లీ బటన్స్ అనేది స్టిచ్ చేసుకున్నాను. అది ఎలా స్టిచ్చింగ్ చేసుకున్నాను ఏంటి అనేది వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. ఇలా పైపింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. పైపింగ్ కంప్లీట్ చేసుకున్నాక మనం మిడిల్కి ఏదైతే కట్ చేసుకున్నామో మిడిల్కి ఇలా సెట్ చేసుకోవాలి. ఫస్ట్ పిన్ పెట్టేసుకొని స్టాండర్డ్గా ఉండే విధంగా కదలకుండా ఇలా పిన్స్ అయితే పెట్టేసుకోవాలి. పిన్స్ పెట్టేసుకొని ఎడ్జెస్ నుంచి ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఈ స్టిచ్చెస్ ఏంటంటే మనం ఆల్రెడీ చంక కింద స్టిచ్చెస్ వేసుకుంటాం కాబట్టి అంతవరకు వదిలేసి మనకు ఏదైతే మనకు బయటికి కనిపిస్తుందో అక్కడి నుంచి మనము ఈ పోట్లీ బటన్స్ పెట్టుకోవడం స్టార్ట్ చేయాలి. వేస్ట్ క్లాత్ కింద అంటే వేస్ట్ క్లాత్కి ఆల్రెడీ మనం స్టిచ్చెస్ వేసుకుంటాం కాబట్టి అది వదిలేసి మిగతా పార్ట్ మొత్తం కూడా ఇలా పోట్లీ బటన్స్ తోటి స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసుకున్నాక మనం హ్యాండ్ ఎంతైతే సైజెస్ పెట్టి కట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ అయితే నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరికైనా అర్థం కాకపోతే ఖచ్చితంగా కమెంట్ చేయండి, నేను మళ్ళీ అయినా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసుకున్నాక వన్ సైడ్ అనేది నేను జాయిన్ చేసుకుంటాను. లాంగ్ ఫ్రాక్స్కి ఏంటంటే 2 సైడ్స్ మొత్తం సైడ్ స్టిచ్చింగ్ అయితే వేసుకోవచ్చు. నేనైతే ఒక సైడ్ మాత్రమే స్టిచ్చెస్ అనేది చేసుకుంటున్నాను. ఈ స్టిచ్చెస్ చేసుకున్నాక లాంగ్ ఫ్రాక్కి మనం ఆల్రెడీ బాటమ్ వేర్ అయితే నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాను. అది కూడా వీడియో తీశాను. అదేంటంటే డిలీట్ అయిపోయింది. నేను అవి కూడా చూపిస్తాను ఇప్పుడు వీడియోలో. 2 లేయర్స్ కూడా నేను ప్రిపేర్ చేసుకున్నాను ఆల్రెడీ. ఇలా ప్రిల్స్ పెట్టుకొని ఒక లేయర్కి వచ్చేసి ఇలా బ్లాక్ కలర్ బెల్ట్ వేసుకొని ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకొక లేయర్ వచ్చేసి నార్మల్గా ప్రిల్స్ పెట్టి ఇలా వదిలేసాను అనమాట. ఇది ఇప్పుడు మనం అటాచ్ చేసుకోవాలి. టాప్కి ఎలా అటాచ్ చేసుకోవాలి ఏంటి అనేది వీడియోలో చూపిస్తాను, చూడండి. ఒక లేయర్కి వచ్చేసి నేను హుక్స్ పెట్టుకొని బెల్ట్ ఇలా వేసుకొని ప్రిపేర్ చేసుకున్నాను. ఏదైతే వేసుకొని హుక్స్ పెట్టుకున్నామో అది అటాచ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక లేయర్ ఇంకొక షార్ట్ లేయర్ వచ్చేసి నేను ప్రిల్స్ పెట్టుకున్నాను. ఏదైతే మనం ప్రిల్స్ పెట్టుకొని ఉన్నామో అది మాత్రమే మనం ఇప్పుడు జాయిన్ చేసుకోవాలి. ఎలా జాయిన్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను వీడియోలో క్లియర్గా వీడియో అయితే తీసాను, చూడండి. వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. వన్ సైడ్ అయితే స్టిచ్చెస్ వేసుకున్నాను అన్నాను కదా, వన్ సైడ్ స్టిచ్చింగ్ చేసుకొని ఇలా ఫ్రంట్ పార్ట్ని అంటే టాప్ని ఇలా సెట్ చేసుకోవాలన్నమాట. టాప్కి ఏదైతే ఒరిజినల్ క్లాత్ అయితే ఉంటుందో అంటే లైనింగ్ పార్ట్ వైపు కాకుండా ఒరిజినల్ క్లాత్ వైపే పెట్టుకొని 2 సైడ్స్ కూడా ఒరిజినల్ వైపు పెట్టుకొని మనం ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇలా నడుము దగ్గర మొత్తం కూడా మనము స్టిచ్చెస్ అనేది చేసుకోవాలి, జాయింట్ చేసుకోవాలి. టాప్కి అలాగే బాటమ్కి జాయింట్ అయితే వేసేసుకుంటున్నాను. ఈ జాయింట్స్ అనేది 2 సార్లు స్టిచ్చింగ్ చేసుకోవాలి. 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకుంటేనే స్ట్రాంగ్గా ఉంటుంది, కుట్లు జారిపోకుండా ఉంటాయి అన్నమాట. అంటే స్టిచ్చెస్ అనేది జరగకుండా జారిపోకుండా స్టిఫ్గా ఉంటాయి. మొత్తం అయితే ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను. స్టిచ్చింగ్ చేసుకున్నాక మనం ఇంకొక వైపు మనము జాయింట్ వేసుకోలేదు కదా, ఇప్పుడు ఈ వైపు కూడా ఫినిషింగ్ అనేది ఇచ్చేద్దాం. హ్యాండ్స్ నుంచి
ఫ్రాక్ ఎంతైతే ఉందో అంతవరకు కూడా సైజెస్ చూసుకొని మనం వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచెస్ అయితే చేసుకోవాలి. మొత్తానికి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. టాప్కి అలాగే బాటమ్కి మొత్తం అనార్కలి సైజెస్లో వస్తుంది అన్నమాట ఈ ఫ్రాక్ అనేది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ఫ్రాక్ వరకు కూడా 2-3 టైమ్స్ స్టిఫ్గా ఎడ్జెస్ కుట్లు అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఓవరాల్గా ఎలా 3-in-1 సెట్ చేయాలనేది నేను ఒకసారి చూపిస్తాను చూడండి. అలాగే స్టార్టింగ్లో కూడా నేను మెన్షన్ చేశాను. ఓవరాల్గా లుక్ అయితే ఇది ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నా కష్టానికి గాను చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఎలా వచ్చింది మీకు ఈ 3 స్టైల్స్లో ఏ స్టైల్ నచ్చింది అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నాకైతే 3 స్టైల్స్ కూడా చాలా బాగా నచ్చాయి. ఇలాగే మీరు కూడా ఓల్డ్ శారీస్ తోటి ప్రిపేర్ చేసుకోవాలి అని అనుకుంటే మన దగ్గర ఆన్లైన్ స్టిచ్చింగ్ అవైలబుల్గా ఉంది. DM చేయండి ఇన్స్టాగ్రామ్లో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో.